ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి, యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ నమస్తే యోగా హెచ్విఎస్. సో ఈరోజు ఎపిసోడ్లో మనము గ్యాస్కి సంబంధించిన మనము చాలా సఫర్ అవుతుంటారు కదా గ్యాస్ట్రిక్ సమస్యలతో, అసిడిటీతో. సో దానికి సంబంధించిన కొన్ని ఆసనాస్ చేద్దాము. మనం ఇవి చేయడం వల్ల మనకు కొంత గొప్ప బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల, మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయడం వల్ల మనం ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. సో ముందుగా ఫస్ట్ వన్ ఏం చేద్దాము అంటే వజ్రాసనంలో కూర్చోండి. సో వజ్రాసనంలో కూర్చున్న తర్వాత డీప్ ఇన్హలేషన్స్ అండ్ ఎగ్జలేషన్స్ చేద్దాము. ఓకేనా? సో మ్యాక్సిమం మీకు సాధ్యమైనంత వరకు డీప్ బ్రీతింగ్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. సో మీరు ఇది చేసేటప్పుడు మీ బ్రెత్ పైన ఫుల్గా కాన్సన్ట్రేషన్తో చేయండి. సో ఎంత వీలైతే అంత బ్రీతింగ్ ఇన్ తీసుకోండి, అంతే వీలైతే అంత బ్రీత్ అవుట్ చేయండి. సో ఇది చేయడం వల్ల మన బాడీలో మొత్తం ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువ అవుతుంది. సో నేనైతే ఒక 2 times చేస్తాను, డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. సో బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని వజ్రాసనంలో కూర్చొని మీ మోకాల పైన చేతులు పెట్టుకొని ఫస్ట్ డీప్ బ్రీతింగ్ ఇన్, deep breathing out, deep breathing in, deep breath out and రిలాక్స్. సో నేనైతే మీకు 2-3 కౌంట్స్ చూపించాను. మీరైతే ఒక 8, 10, 12 కౌంట్స్ చేయండి. చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ ఆసన అర్ధ మత్స్యేంద్ర ఆసన చేద్దాము. ఎలా చేయాలి అంటే నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను, ఈజీ వేలో. సో అందరూ చేసే విధంగా చూపిస్తున్నాను. సో ముందుగా మీ లెగ్స్ స్ట్రైట్ పెట్టుకోండి, హ్యాండ్స్ బ్యాక్, మీ రైట్ లెగ్ ఫోల్డ్, ఏం లేదు మీ లెఫ్ట్ లెగ్ పక్కన మీ రైట్ లెగ్ పెట్టుకోండి. మీకు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇంకా క్లోజ్ పెట్టండి లేదా బయట పెట్టండి. నేనైతే మీకు చాలా బేసిక్ లెవెల్లో చూపిస్తున్నాను. రైట్ లెగ్ ఫోల్డ్, మీ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసి మీ రైట్ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ ఉండాలి. సో ఇట్లా పట్టుకొని మ్యాక్సిమం ట్విస్టింగ్, మీ నడుముని సాధ్యమైనంత వరకు బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేసి హోల్డ్ చేయండి. ఒక 10 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో ఈ కింద ఉన్న హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి రొటేట్ చేసి కింద పెట్టాలి. సేమ్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, 10 counts holding. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hand fold, up and relax. సో ఈ ఆసనం చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలే కాకుండా మనకు స్టమక్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కూడా బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్రతిరోజు ఈ ఆసన చేస్తే మనకి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో నేనైతే 10 counts స్పీడ్గా చూపించాను. సో మీరైతే మ్యాక్సిమం స్లోగా చేస్తూ ఎక్కువ కౌంట్స్ చేస్తూ ఒక 2 or 3 sets వచ్చే విధంగా చేయండి. సో నెక్స్ట్ ఆసన వచ్చేసి పవన ముక్తాసన. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఆసన అండ్ ఆల్సో దీని పేరులోనే ఉంది, పవన అంటే ఎయిర్, ముక్త అంటే రిలీజ్. సో మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఎయిర్ అనేది రిలీజ్ చేసే ఆసన. అండ్ ఈ ఆసన చేసే బెస్ట్ టైమింగ్ ఏంటి అంటే మనం మార్నింగ్ లేస్తాం కదా, మనం బెడ్ పైనే హ్యాపీగా ఈ ఆసన చేసుకొని తవ్వచ్చు. సో పవన్ ముక్తాసన ఎలా చేయాలి అంటే, సో ఫస్ట్ మీ రైట్ లెగ్ని ఇట్లా ఫోల్డ్ చేసి టైట్గా పట్టుకోండి. సో మీకు వీలైనంత వరకు ప్రెషర్ ఇస్తూ ఒక్క 10 seconds ఇలానే ఆపండి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో సాధ్యమైనంత వరకు మీ చేతుల్ని టైట్గా ఇలా పట్టుకొని ఆగండి. నేనైతే ఒక 8 to 10 seconds హోల్డ్ చేశాను. లెగ్ స్ట్రైట్ అండ్ రిలాక్స్. సేమ్ విత్ యువర్ లెఫ్ట్ లెగ్, మ్యాక్సిమం ఫోల్డింగ్, కింద లెగ్ స్ట్రైట్ పెట్టే విధంగా చూసుకోండి. సో సేమ్ మీ స్టమక్కి మ్యాక్సిమం ప్రెషర్ ఇస్తూ ఆపండి కాళ్ళని. అండ్ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళని
టైట్గా హోల్డ్. ఒక 10 seconds అలానే వెయిట్ చేయండి. అండ్ దెన్ హెడ్ అప్, రిలాక్స్. సో మెల్లిగా హ్యాండ్స్ డౌన్, లెగ్స్ స్ట్రెయిట్. సో పవన్ ముక్తాసన్ చూసారు కదా ఎలా చేయాలో. సో ఈ ఆసనం అనేది మనం మార్నింగ్ లేవగానే బెడ్ పైన ఈ ఆసన చేసి లేస్తున్నట్లయితే మీ స్టమక్లో ఉన్న ఎక్సెస్ గ్యాస్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఏదైనా మోషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే మనకు మంచిగా అవుతుంది. సో డైలీ పవన్ ముక్తాసన చేయండి మనం మార్నింగ్ లేవగానే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్, మనం బెల్లీ బ్రీతింగ్ చేద్దాము. క్యాజువల్గా ఇలా సుఖాసనంలో కూర్చొని మీ రైట్ హ్యాండ్ మీ స్టమక్ పైన ప్లేస్ చేసుకొని ఇప్పుడు బ్రీతింగ్ చేస్తూ స్టమక్ ఎక్స్పాండ్, బ్రీత్ అవుట్ చేస్తూ స్టమక్ లోపలికి. మళ్ళీ బ్రీతింగ్ ఇన్. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం పొట్టని ఇట్లా బెలూన్ లాగా బ్లో చేస్తాం కదా, సో అట్లా మ్యాక్సిమం బ్రీతింగ్ ఇన్, ఎక్స్పాండ్ యువర్ స్టమక్. బ్రీత్ అవుట్. సో మ్యాక్సిమం బ్రీత్ అవుట్ చేసినప్పుడు స్టమక్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇన్సైడ్. సో అట్లా 8 to 10 కౌంట్స్ చేయడం వల్ల మనకు ఇక్కడ మంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది. సో స్లోగా డీప్గా ఎక్కువసేపు హోల్డింగ్ చేసి ఎక్కువసేపు ఎక్స్పాండ్ చేయండి. సో చూసారు కదా ఈరోజు నేను చేపించిన ఆసనాస్, మీరు కూడా ప్రతిరోజు చేయండి. సో మీ ప్రాబ్లమ్స్తో నుండి రిలీఫ్ అయిపోండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.